పుట్టినరోజు ఫంక్షన్లో మౌనిక మందు తాగలేదని మౌనికని చంప పగలగొట్టిన సంజయ్ నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా వాళ్ళ నాన్న డబ్బు పంపించాడని చెప్పేసరికి ప్రభావతి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే ఎలాగో 25 లక్షలు వచ్చాయి, మిగతా 15 లక్షలు కూడా వస్తాయన్నారు కదా, అందాక ఈ 25 లక్షలు నాన్నకి ఇచ్చేయండి, మా వాటాలకి ఎంత వస్తుందో నాన్న నాకు రవికి పంచేస్తాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు, వదినికి వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు మనం అడగడం కరెక్ట్ కాదన్నయ్య అని అంటూ ఉంటాడు. రవి అయితే అప్పుడే ఇక బాలు అయితే రే, మన డబ్బులు మనకి రాకుండా వాడు బిజినెస్ ఎలా చేస్తాడ్రా అని అంటూ ఉంటాడు. బాలు, నేను బిజినెస్ని చేస్తాను, చేసి నాన్నకి ఆ డబ్బుల్ని వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఈ 25 లక్షలు మిగతా 15 లక్షలు వచ్చాక 40 లక్షలతో ఒక వ్యాపారం పెడతాము, పెట్టించి మనోజ్ని మంచి స్థాయికి తీసుకువెళ్తాను. అప్పటి వరకు కూడా ఓపిక పట్టు బాలు, అప్పటి వరకు కూడా ఓపిక పట్టి మనోజ్ని అన్న మాటలన్నీ కూడా నువ్వు వెనక్కి తీసుకొని మనోజ్కి నువ్వు క్షమాపణ చెప్పాలి. మనోజ్ ఎదుగుదలని చూసి అందరూ ముక్కున వేలేసుకునేలా చేస్తాను అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే అప్పుడే ఇక బాలు అయితే ముక్కున ముక్కులో వేలేసుకుంటారో, మా డబ్బులు మాత్రం మాకు తిరిగి ఇచ్చేయాల్సిందే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు సత్యం అయితే, రే నువ్వు ఆగురా, ఒక ఆడపిల్లకి వాళ్ళ నాన్న ప్రేమగా ఇచ్చిన డబ్బులు అవి నాకు అవసరం లేదు అని అంటూ ఉంటాడు సత్యం. నీ మంచితనం అందరూ నిన్ను మోసం చేసేలా చేస్తుంది నాన్న అని అంటూ ఉంటాడు బాలు. వాడొక్కడే మోసం చేశాడు నాన్నని, నేనేమి మోసం చేయలేదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే, నేను నిన్ను మోసం చేయాలని అనుకోలేదు నాన్న, నీ ప్రతి ఒక్క రూపాయి కూడా నీకు తిరిగిచ్చేస్తాను అని మనోజ్ అంటూ ఉంటాడు. అవును మావయ్య, మీ కష్టాన్ని మేము అస్సలు కూడా ఉంచుకోము అని అంటూ ఉంటుంది. మనోజ్కి ఇప్పుడు జాబ్ లేదు కదా, అందుకే మనోజ్ చేత బిజినెస్ పెట్టించి అప్పుడు ఆ లాభాలతో మీ బాకీ తీర్చేస్తాము అని రోహిణి చెప్తుంది. చూసారా మా కోడలు ఎంతలా నా కొడుకు ఎదుగుదలకి ఆలోచిస్తుందో అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడే ఇక పక్కనే ఉన్న బాలు అయితే, అవును మరి, పక్కనే ఉండి ఎదుగుదలకి చాలా ప్రోత్సహిస్తుంది. నాకెందుకో 40 లక్షలు అంటే అనుమానంగానే ఉంది. ఈ 40 లక్షలు వాడు కొట్టేసిన 40 లక్షలు ఒకటేనంటావా? ఏంట్రా చెప్పరా, మీ మాజీ ప్రేయసి కానీ మీకు డబ్బు తిరిగిచ్చేసిందా ఏంటి? బొట్టి పెట్టినట్టు 40 లక్షలే మీ మావయ్య ఎందుకు పంపుతారు, అది కూడా జైల్లో ఉన్నప్పుడు అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే అమ్మో వీడు కనిపెట్టేశాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని మనోజ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే, నువ్వు ప్రతిసారి కూడా లక్షలు మింగేసినోడా, 40 లక్షలు నువ్వు కొట్టేశావు అని మనోజ్ని హేళన చేస్తున్నావు. నేను ప్రస్తుతానికి ఆ 40 లక్షలే మా నాన్నని అడిగాను, అప్పుడు ఆయన ఇవ్వలేదు, తరువాత ఇద్దామని మా దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఇలా జరిగింది, మా మావయ్య చేతికి ఇచ్చాడు, ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే, రే ఆ రోజు నన్ను గుడి దగ్గర అడుక్కునేవాడా అని ఎగతాళి చేసావు కదరా, ఆ స్వామీజీ చెప్పింది నిజమే, ఆ అడుక్కోవడం వల్లే ఈరోజు నాకు ఇంత డబ్బు వచ్చింది అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే అప్పుడు ఇంకా అవునా, కాదు ఇప్పుడు నేను దీక్ష చేయించాను కదా, ఆ దీక్ష వల్ల ఇదంతా వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇలా చెప్పంగానే దేవుడిని బాగానే వాడుకుంటున్నారు అని బాలు అంటాడు. అయినా మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే, ఏంటండి మీరు, మనకెందుకు ఆ డబ్బులు అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి మెల్లిగా నీ మొగుడిని గిల్లి రెచ్చగొడుతున్నావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేంటత్తయ్య, మీరు చూడకుండానే గిల్లానే, మీరు చూసేశారా అని అంటూ ఉంటుంది మీనా. ఏంటి ఎగస్టాలు మాట్లాడుతున్నావు అని అనగానే, మరి లేకపోతే ఏంటత్తయ్య, అసలు నేను చెప్పేదేంటి మీరనేదేంటి అని అంటూ ఉంటుంది మీనా.
నేను ఆ డబ్బులు అవసరం లేదంటే మీరేంటి ఆయన్ని రెచ్చగొడుతున్నానని అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటుంది. అవునా ఆంటీ, మీనా డబ్బులు వద్దని బాలుకి చెప్తూ ఉంటే మీరు అలా మాట్లాడతారేంటి అని శృతి కూడా ప్రభావతిని అంటూ ఉంటుంది. ఎనీవే, మీకు డబ్బులు వచ్చి మంచి బిజినెస్లో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ రోహిణి, మనోజ్ అంటూ శృతి వాళ్ళిద్దరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తుంది. అప్పుడే ఇక నువ్వు మంచిదానివమ్మా, నీ మనసులో ఎటువంటి కల్మషం ఉండదు, అందుకనే వాళ్ళు అభివృద్ధిగా ఉండాలని పై స్థాయికి వెళ్ళాలని వాళ్ళకి విషెస్ చెప్తున్నావు. కొంతమంది ఉన్నారు కడుపులో మంట పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ నటిస్తారు అని ప్రభావతి మీనాని చూస్తూ అంటూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే, చూసావు మీనా, నిన్నే మా అమ్మ అన్ని మాటలు అంటుంది అని అంటూ ఉంటే నాకు అర్థమైందండి. అత్తయ్య గారు ఎంతో ప్రేమగా నన్నే కదా ఇంట్లో పొగిడేది, నాకెందుకు అర్థం కాదు అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా, నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాదత్తయ్య, మీ వ్యాపారం పై స్థాయికి వెళ్ళి మీరు కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోహిణి అని చెప్పి మీనా కూడా విషెస్ అయితే చెప్తుంది. ఇక మీనా కూడా విషెస్ చెప్పడంతో అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే బాలు అయితే టెర్రస్ మీదకి వెళ్తాడు. టెర్రస్ మీదకి వెళ్ళి బాలు అంతా కూడా తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి, భోజనం చేయకుండా ఇలా టెర్రస్ మీదకి వచ్చారేంటి అని అంటూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. వాడు కొట్టేసిన 40 లక్షలే రోహిణి వాళ్ళ నాన్న ఎలా పంపిస్తాడో, పైగా జైల్లో ఉన్న వాళ్ళ నాన్న ఆ 40 లక్షలు పంపించాడంటేనే చాలా అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అన్న మాటకి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తే మనకెందుకండి, అయినా రోహిణి చెప్పింది కదా వాళ్ళ మావయ్య చేత ఇదంతా కూడా చేయించామని, మావయ్య డబ్బులు ఇచ్చాడని చెప్పారు కదా, మరి ఇంతలో మీకెందుకో అనుమానం వచ్చింది, మీకు ఎక్కువగా అనుమానంగానే ఉంటుంది ఎవరి మీదైనా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని బాలు అంటూ ఉంటాడు, నీకు తెలీదు, ఆ మనోజ్ గాడు మామూలోడు కాదు, వాడు పైకి అలా అమాయకుల్లా కళ్ళజోడు పెట్టుకొని కనిపిస్తాడు తప్ప వాడు మాత్రం జాదుగాడు అని అంటూ ఉంటే, సరే మనోజ్ అంటే అబద్ధం చెప్పాడని అనుకోవచ్చు, మరి రోహిణి ఎందుకు అబద్ధం చెప్తుందండి అని అంటూ ఉంటుంది మీనా. అయ్యో మీనా, నువ్వు ఇంత అమాయకురాలువేంటో నాకు అర్థం కావడం లేదు. వాడు గుడిని మింగితే ఈ పార్లలమ్మ గుడిలో లింగాన్ని కూడా మింగుతుంది, ఇద్దరు కూడా అలాంటి వాళ్ళే. అమ్మకి తెలియకుండా పార్లల్ని అమ్మేసింది, అమ్మకి తెలియకుండానే అదే పార్లర్లో తను పనిచేస్తూ కనిపించింది. మరి ఇదంతా కూడా ఆ పార్లలమ్మే నడిపిస్తుందని నాకు తెలుసు. తను పెద్ద జాదుది, మన బండిని కూడా తనే అక్కడి నుంచి తీయించేసిందేమో అని నా అనుమానం అని అంటూ ఉంటాడు బాలు అయితే. చూడండి, మీరు ఇలాంటి అనుమానాలేమీ పెట్టుకోవద్దు, ఇప్పుడే ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉంది, ఇంటిని కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి, ఎక్కడికక్కడ సమస్యలు తీరాయి, మళ్ళీ మీరు కొత్త సమస్యని తీసుకురావద్దు, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, మనం చూస్తూ నిలబడ్డం తప్ప మనమేమీ అనకూడదు అని అంటూ ఉంటుంది మీనా. మావయ్య గారు ఏమీ మాట్లాడడం లేదు కదా, మనకెందుకండి అని అంటూ ఉంటే, అది కాదు మీనా, మీరేం చేయాలో మీకే తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. నేనేం చేయాలో నాకెందుకు తెలీదు, ఏం చేయాలో చెప్పనా అంటూ మీనా దగ్గరికి వెళ్తూ ఉంటాడు కౌగిలించుకోవడానికి. అప్పుడే మీనా బాలుని దూరంగా నెట్టేస్తుంది. అలా దూరంగా నెట్టేయడంతో, ఏంటి మీనా అలా దూరంగా నెట్టేశావు అని అంటూ ఉంటాడు బాలు. దూరంగా నెట్టకపోతే గట్టిగా కౌగిలించుకోమంటారా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి, ఇలా మీరు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తానంటే నేను ఒప్పుకోను, పదండి భోజనానికి వెళ్దాం అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ఇద్దరు కూడా టెర్రస్ మీద నుంచి కిందకైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన తర్వాత ఇంతలో సంజయ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ అయితే మొత్తం కూడా పెడతాడు. ఇక పార్టీ అయితే సిద్ధం చేసి మౌనికని కూడా తనతో పాటు బర్త్డే పార్టీకి తీసుకువెళ్తాడు సంజయ్. అలా బర్త్డే పార్టీకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక సంజయ్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటారు. సంజయ్కి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు.
అందులో ఉన్న కొంతమంది అమ్మాయిలు కూడా చెప్తూ ఉంటారు సంజయ్కి, సంజయ్ పెళ్ళైన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు, అయినా మేము నీకు బొత్తిగా కనిపించడం లేదు, అయినా కొంచెం ఒళ్ళు కూడా చేశావు అని అంటూ మాట్లాడుతూ ఉంటారు. అవును, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ డ్రెస్సు నువ్వే కదా కొనిపించింది డియర్ అని అంటూ సంజయ్ అయితే ఆ అమ్మాయితో చాలా చనువుగా ఉంటారు. ఈరోజు నీ బర్త్డే మాకు చాలా స్పెషల్ డే, ఇదిగో చూసావా నీకు ఇష్టమైన కేకు, ఇష్టమైన కలర్ చూడు ఎలా అరేంజ్ చేశామో అని అందరూ కూడా ఇక సంజయ్ని పొగుడుతూ ఉంటారు. ఏంట్రా నీ సంసార జీవితం ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. ఏదో అలా గడిచిపోతుంది లేరా అని అంటూ ఉంటాడు సంజయ్. అయితే అప్పుడే ఇక మౌనికనైతే చూస్తారు. ఇక మౌనికని చూసి ఎవరు ఎవరు నువ్వు అని సంజయ్ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటాడు. రే ఆమె నీకెవరో తెలీదా, మన సంజయ్ భార్య అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే ఇక ఏంటి తను సంజయ్ భార్యనా, అసలు పార్టీకి ఎలా రావాలో ఆ అమ్మాయికి తెలీదా, నీకు పార్టీకి ఎలా రావాలో తెలీదా, అసలు మేమంతా ఎలా వచ్చాం నువ్వెలా వచ్చావు, ఏంటి మనోజ్ నీకు ఈ పల్లెటూరు బయట ఎక్కడ దొరికింది, బొత్తిగా ఫ్యాషన్ అంటే తెలియకుండా ఉంది, నీకు పెళ్లి చేసుకునేటప్పుడు మేమెవరం కూడా నీ కంటికి కనిపించలేదా అని అడుగుతూ ఉంటుంది. అందులో ఒక అమ్మాయి అయితే అప్పుడే ఇక ఏం చేస్తాం అదంతా నా కర్మ, ఈ పల్లెటూరు బయటని చేసుకోవాల్సి వచ్చింది అని అంటూ సంజయ్ అయితే అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా పార్టీలో ఇవన్నీ ఎందుకురా, ముందు కేక్ కట్ చెయ్యి అని అంటూ ఫ్రెండ్స్ అయితే సంజయ్ని కేక్ అయితే కట్ చేయమంటారు. ఇక సంజయ్ అయితే కేక్ కట్ చేస్తాడు. ఇక అందరూ కూడా సంజయ్కి పుట్టినరోజు విషెస్ అయితే చెప్తూ ఉంటారు. ఇక పుట్టినరోజు విషెస్ చెప్పిన తర్వాత అప్పుడే ఇక సంజయ్ అందరూ కూడా డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటారు. ఇక మందు తాగుతూ ఉన్నప్పుడే అందరూ డ్యాన్సులు వేస్తూ ఉండగా అందులో సంజయ్ ఫ్రెండ్ అయితే ఇక మందు తీసుకొని వెళ్ళి మౌనిక దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఒంటరిగా నుంచోనుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, ఇదిగో తాగండి అని అంటూ చేతికైతే ఇస్తూ ఉంటాడు మందు గ్లాసుని. అప్పుడే మౌనిక ఏంటిది అని అడుగుతూ ఉంటుంది. ఏముంది పార్టీలో ఎన్ని సహజమే కదా, ఇది విస్కీ అని అంటూ ఉంటాడు. లేదు నాకు ఇలాంటి అలవాట్లు లేవు, నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది. మౌనిక అయితే పార్టీకి వచ్చాక ఇవంతా కూడా సహజమే కదా, మీరు తాగి తీరాల్సిందే అని అంటూ ఉంటే అప్పుడే ఇక మౌనిక అయితే నేను ఇష్టం లేని పనిని చచ్చినా చేయను, నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటుంది మౌనిక. ఇంతలో సంజయ్ అయితే చూస్తాడు. ఏరా ఏంటి ఏం జరిగింది, ఏం జరిగిందే అని సంజయ్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మౌనిక అయితే నన్ను మందు తాగమని ఫోర్స్ చేస్తున్నారు, నాకు ఇష్టం లేని పనిని నేనెలా చేస్తాను అని అంటూ ఉంటుంది. మౌనిక అయితే ఏంటే తెగ బెట్టు చేస్తున్నావు, ఇక్కడ వాళ్ళందరూ మందు తాగడం లేదా, నువ్వే అన్నా పైనుంచే ఉన్నా ఊడిపడ్డావా, ఇప్పుడు నీ చేత మందు ఎలా తాగించాలో నాకు తెలిసే అని బలవంతంగా ఇక మౌనిక చేత మందైతే తాగించబోతూ ఉంటాడు సంజయ్. అప్పుడే ఇక మౌనిక అయితే ఆ గ్లాసుని పక్కకి విసిరి కొడుతుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సంజయ్కి కోపం వచ్చి మౌనికని చెంప పగలగొడతాడు. ఇక మౌనికని అలా కొట్టడంతో మిగతా ఫ్రెండ్స్ వచ్చి రే ఏంట్రా నువ్వు ఎందుకు అలా చేసుకుంటున్నావు తన మీద, ముందు వెనక్కిరా, తనకి ఇష్టం లేదని చెప్తుంది కదా అని అంటూ ఉంటారు. నువ్వు నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళి నిలబడు పో అని అంటూ సంజయ్ అయితే మౌనికని తిడతాడు. అప్పుడు ఇక మౌనిక అయితే ఏడుస్తూ తను పక్కకు వెళ్ళి నుంచొని ఉంటుంది. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా బాలు వాళ్ళైతే అందరూ కూడా భోజనానికి అయితే కూర్చుంటారు. అలా భోజనానికి అందరూ కూర్చున్న తర్వాత మీనా అయితే వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ప్రభావతి వచ్చి ఏంటి మనోజ్ని రోహిణిని భోజనానికి పిలవలేదా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి ఆకలి వేసిన వాళ్ళు వచ్చి తింటారు, ఇదేమన్నా బంతి భోజనమా లేకపోతే ఫంక్షన్ భోజనమా, బొట్టెట్టి భోజనం చేయడానికి కిందకి రమ్మని చెప్పడానికి అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి డబ్బుడమ్మా
మీరు అంతటా మీరే వచ్చారా, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా పిలిస్తే వచ్చారా అని అడుగుతూ ఉంటే, మా అంతటా మేమే వచ్చాము అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక ప్రభావతి అయితే వెళ్ళి వాళ్ళని పిలుచుకురా అని మీనాతో అంటూ ఉంటుంది. నాకు ఖాళీ లేదత్తయ్య, మీరే పిలుచుకోండి అని మీనా అయితే సమాధానం చెప్తుంది. అప్పుడే మీనా సమాధానానికి ఇక ప్రభావతి తిట్టుకుంటూ, అమ్మ రోహిణి, బాబు మనోజ్, రెండమ్మ భోజనం చేద్దురు కానీ అంటూ బాగా తియ్యగా చెప్తూ ఉంటుంది. అప్పుడే అది విని బాలు అయితే, చూసావా నాన్న, వాళ్ళు 25 లక్షలు తీసుకొచ్చేసరికి అమ్మ మాటలో ఎంత తేనె కల్పిస్తుందో అని అంటూ ఉంటాడు బాలు అయితే. అన్నయ్య, ఆ తేనెని అలాగే ఉండనివ్వు, ఇంకొంచెం తేనె ఎక్కువైతే మనం తట్టుకోలేము అని అంటూ ఉంటాడు రవి అయితే. ఇంతలో మనోజ్ రోహిణి ఇద్దరు కూడా వస్తారు. ఏయ్, వీళ్ళిద్దరికీ వడ్డించు అని అంటూ ఉంటుంది ప్రభావతి. నేను మా ఆయనకి వడ్డిస్తున్నాను అత్తయ్య, నాకు ఖాళీ లేదు అని చెప్పేస్తుంది మీనా. నీకు బాగా పొగరెక్కింది, నీకేం చెయ్యాలో అదే చేస్తాను అని తిట్టుకుంటూనే మనోజ్కి రోహిణికి భోజనం అయితే వడ్డిస్తూ ఉంటుంది ప్రభావతి. అలా వడ్డించిన తర్వాత ప్రభావతి అయితే వాళ్ళిద్దరికీ ఇక గుడ్లు అయితే పెడుతూ ఉంటుంది. ఇక గుడ్లు వేస్తూ ఉన్న ప్రభావతిని చూసి, అదేంటత్తయ్య, అసలు మాకు వేయకుండా వాళ్ళకే ఎగ్స్ అన్నీ వేసేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది శృతి. అయినా వాళ్ళు ఆ ఎగ్స్ తినలేరులే అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి, డబ్బు రాగానే దీక్ష అన్నీ కూడా మర్చిపోయారా, దేవుణ్ణి పక్కన పెట్టేశారా? అసలు రోహిణి పార్లలమ్మ చేతికి కంకణం కూడా ఉంది. దీక్ష పూర్తవ్వకుండా ఇప్పుడు కానీ ఇలాంటి దీక్ష విరమణ చేసి తప్పులు చేశారంటే వచ్చిన డబ్బులు వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక అది విని ఒక్కసారి ప్రభావతి అయితే, అవును అది నిజమే, ఏయ్ ఏంటి, నువ్వన్నా గుర్తు చేయాల్సిన అవసరం లేదా? ఇలా దీక్ష చేస్తున్నప్పుడు కోడిగుడ్లు ఎందుకు ఉడకబెట్టావు అని అడుగుతూ మీనాని తిడుతూ ఉంటుంది. అప్పుడే దీక్ష చేయమన్నా మీకు గుర్తులేదు, దీక్ష చేస్తున్నా రోహిణికి గుర్తులేదు, నాకేం గుర్తుంటుంది అత్తయ్య అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అమ్మ రోహిణి, 21 రోజులు పూర్తయ్యే వరకు దీక్ష చెయ్యాల్సిందే, లేకపోతే అది చాలా పాపం, ఇప్పుడు కలిసి వస్తే అప్పుడు నష్టం వస్తుంది, అందుకని దీక్ష అయ్యే వరకు ఇలాంటివేమీ తినకండమ్మా అని అంటూ ఉంటుంది. నా వంట నేనే చేసుకున్నాను కదా మీనా అని అంటూ ఉంటే, నువ్వు వండిన అన్నం ఉడకలేదు, అది మెతుకులుగానే ఉంది, తర్వాత నేను వండాను అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఇంతలో బాలు పైకి లేచి మనోజు అలాగే రోహిణి ప్లేట్లో ఉన్న ఎగ్స్ని అయితే తీసుకొని సత్యానికి రవికి వేస్తాడు. తర్వాత 2 ఎగ్స్ కూడా ఇది డబ్బుడమ్మకి, ఇది నాకు అంటూ అందరూ కూడా గుడ్లు పంచేసుకుంటారు. అప్పుడే ఇంకా అది చూసి, రేయ్ గుడ్డు నాన్ వెజ్ కాదురా, వెజ్ అని అందరూ చెప్తున్నారు కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. గుడ్డు నాన్ వెజ్ కాదు వెజ్ అని చెప్తే ఆ గుడ్డు వచ్చే కోడి కూడా వెజ్ అని తినేస్తావేమోరా నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి అయితే వేరే ప్లేట్లు తీసుకురా వెళ్ళి వీళ్ళిద్దరికీ అని అంటూ చెప్తూ ఉంటుంది మీనాకి. నాకు చాలా పనుంది అత్తయ్య, వెళ్ళి వాళ్ళనే తెచ్చుకోమని చెప్పండి అని మీనా అయితే గట్టిగానే చెప్తుంది. అప్పుడే కోపంగా వెళ్ళి ప్లేట్లు తెచ్చుకొని ఇక ఇద్దరు కూడా వడ్డించుకుంటారు. వడ్డించుకున్న తర్వాత అప్పుడే ఇంకా మనోజ్ అయితే అంటూ ఉంటాడు, రే మిగతా 15 లక్షలు కూడా నా అకౌంట్లో పడిపోయాక అప్పుడు మాట్లాడతానురా నేను అని మనోజ్ అయితే అంటాడు. ఇక ఆ మాట విని బాలు అయితే, మీనా, ఒకవేళ మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వాలనుకుంటే మీ అమ్మ ఎలా ఇస్తుంది నీకు డబ్బులు అని అడుగుతూ ఉంటాడు బాలు. నాకే ఇస్తుంది, నీకు డబ్బుడమ్మా అని అడుగుతూ ఉంటాడు శృతిని. నాకే ఇస్తుంది అని చెప్తూ ఉంటుంది శృతి. మరి ముక్కు మొక్క ఎరగని వీడికెందు ఈ వీడి అకౌంట్లో వీళ్ళ నాన్న ఎలా డబ్బులు వేయించాడు అని అడిగేస్తాడు బాలు అయితే. కొంపతీసి వీడి గర్ల్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసేసుకొని వీళ్ళు ఈ నాటకం ఆడడం లేదు కదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మనోజ్ రోహిణి షాక్ అయిపోతూ, నేను చెప్పాను కదా మా నాన్నే ఆ 40 లక్షలు నేనే అడిగానని, ఎందుకు గుచ్చి మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు అని అంటూ ఉంటే,
మనోజ్ అకౌంట్లో పడితే ట్యాక్స్ ఉండవు, నా అకౌంట్లో ట్యాక్స్ పడతాయని మనోజ్ అకౌంట్లో వేయించాను అంతే అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక శృతి అయితే, నువ్వు పార్లర్ని అమ్మేశావు, ఇప్పుడు అక్కడ నువ్వు జాబ్ చేస్తున్నావు, నీకు ట్యాక్స్ ఎలా పడుతుంది రోహిణి అని అడుగుతూ ఉంటుంది శృతి కూడా. అప్పుడే ఇంకా రోహిణి అయితే, ఏంటత్తయ్య మా నాన్న డబ్బులు ఇచ్చేంత వరకు ఇవ్వలేదన్నారు, ఇప్పుడు డబ్బులు ఇచ్చాక ఎలా వచ్చా ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మమ్మల్ని చంపేస్తున్నారు అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోకమ్మా, వాడు మీకు డబ్బులు వచ్చాయని కుళ్ళిపోతున్నాడు, వాళ్ళ అత్త చేతి నుంచి ₹1 కూడా వాడికి ఎప్పుడొచ్చింది గనక అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడండి అత్తయ్య, ప్రతి విషయంలో కూడా మా అమ్మని ఎందుకు లాక్కొని వస్తున్నారు, అయినా నా భర్త తన కష్టార్జితం మీదే బ్రతుకుతాడు, మా అమ్మ ఇచ్చే డబ్బుల మీద బ్రతకాలని వేరొకరిలాగా ఆలోచించరు, ఎవరు దయా దాక్షణ్యాల మీద పైకి రావాలని మేమే అనుకోవడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి కోపంగా చూస్తూ ఉంటుంది. అయినా అసలు వీళ్ళ నాన్నే అంత గొప్పవాడంటున్నావే, మా నాన్న అంతకన్నా గొప్పవాడు, 40 లక్షలు ఇచ్చి అలాగే ఇంతమందిని పోషించి పెద్ద చేశాడు, మా నాన్న వీళ్ళ నాన్నకన్నా చాలా గొప్పవాడే, కోటీశ్వర్లు అయ్యుండి 40 లక్షలు ఇస్తూనే ఇలాగ గిలగిలా కొట్టుకొని ఆనందపడిపోతున్నారు, అయినా మా నాన్న ముందు వీళ్ళ నాన్న ఎంత అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక ఆపండి, అందరూ ప్రశాంతంగా భోజనం చెయ్యండి అని అంటూ ఉంటాడు సత్యమైతే. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక పార్టీలో సంజయ్ ఫ్రెండ్ అయితే మౌనిక దగ్గరికి వచ్చి, ఇలాంటి వాడితో నువ్వేం సుఖపడతావో, నాతో ఉండవు, నీకు సర్వసుఖాలు చూపిస్తాను అని మౌనికతో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మౌనిక అతన్ని కొడుతుంది. ఎందుకే నా ఫ్రెండ్ని కొట్టావు అని అడుగుతూ ఉంటే, నా గురించి తను అసభ్యంగా మాట్లాడాడు అందుకే కొట్టాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక సంజయ్కి కోపం వచ్చి మళ్ళీ మౌనికని కొడతాడు. నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అంటూ మౌనికని అక్కడి నుంచి బయటికి గెంటేస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి మౌనిక ఏడుస్తూ పుట్టింటికి వస్తుందా లేకపోతే ఎక్కడికి వెళ్తుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్